హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది స్టూడెంట్స్ ఎట్లా అంటే బీటెక్ 2018లో అయిపోయింది, లేకపోతే డిగ్రీ 2019లో అయిపోయింది, లేకపోతే ఎంబీఏ వచ్చి 2020లో అయిపోయింది. నా కెరియర్ గ్యాప్ వచ్చేసింది 3-4 ఇయర్స్ 5 ఇయర్స్. నేను ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు అనమాట. బేసిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే కరెంట్ మార్కెట్లో జాబ్స్ పరంగా ఏ టెక్నాలజీతో ఎక్కువ డిమాండ్ ఉంటుందో దట్టు మీకు నేర్చుకోవడానికి ఏదైతే ఈజీగా ఉంటుందో అట్లాంటి కోర్స్ నేర్చుకోవాలి ఒకటి. రెండోది వచ్చేసి ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్న ఆ టెక్నాలజీ నేర్చుకోవడానికి కష్టంగా అయితే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. లైక్ కోడింగ్ అట్లానే జావా, .NET, PLSQL లాంటివి కావచ్చు. లేకపోతే కొన్ని టెక్నాలజీస్ వచ్చి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటే దానిపైన ఓపెనింగ్సే ఉండవు. లైక్ RPA లాంటి కొన్ని కోర్సులు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే కరెంట్ మార్కెట్లో దేనికైతే డిమాండ్ ఎక్కువ ఉంటే అలాంటి కోర్సులు నేర్చుకోండి. లైక్ AWS DevOps కావచ్చు, Azure DevOps కావచ్చు, డేటా అనాలిటిక్స్ కావచ్చు. ఇలాంటి కోర్సులు నేర్చుకోండి. కోడింగ్ ప్రోగ్రామింగ్ ఉండదు. నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చే వాళ్ళు కావచ్చు, కోడింగ్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కావచ్చు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి కోర్సులు చూస్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. దట్టు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఓకే.